హనుమకొండ ప్రజల ఆశీర్వాదంతో ఈసారి పశ్చిమలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేష్ రెడ్డి అన్నారు. 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వినయ్ భాస్కర్ ప్రజలను ఓటు బ్యాంకులా వాడుకుంటున్నారని మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న బస్తీ బాటలో భాగంగా ఆయన హనుమకొండ పెద్దమ్మగడ్డలో ఇంటిని ప్రచారం నిర్వహించారు. దళిత బంధు ఆశ చూపి ఇక్కడి ప్రజలతో ఆడుకుంటున్నారని ఫైర్ అయ్యారు. ఏ ఇంటిని తట్టినా ఎవరిని మందలించినా కష్టాలే కనిపిస్తున్నాయని ప్రజలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారని తెలిపారు. ఇల్లు లేవు, కొత్త రేషన్ కార్డులు, అర్హులకు పెన్షన్లు రావడం లేదని అన్నారు. ఒక్కసారి ప్రజలు బీజేపీకి అవకాశం ఇవ్వాలని, తమను ఆదరిస్తే పెద్దమ్మగడ్డను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని, ప్రజల కష్టాలను దూరం చేస్తామని రాకేష్ రెడ్డి హామీ ఇచ్చారు. బస్తీ బాటలో భాగంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు అందరం కలిసి 4వ డివిజన్ పెద్దమ్మగడ్డ ప్రాంతంలో ఇంటింటికి వెళ్ళి ప్రతి వ్యక్తిని కలిసేటువంటి ప్రయత్నం చేసినాం. ఈ పెద్దమ్మగడ్డలో 80-90% దళిత సోదరులు ఇక్కడ నివసిస్తూ ఉన్నారు. దళితులు అనగారిన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. పాపం దాంట్లో కనీసం 50% మందికి ఇళ్ళు లేవు, ఇళ్ళ జాగలు లేవు. కొన్ని ఏళ్ళ నుండి గుడిసెల్లో రేకులు వేసుకొని డేరాల్లో నివసిస్తున్నా కూడా 4 సార్లు గెలిచినటువంటి శాసనసభ్యులు వినయ్ భాస్కర్ గారు ఒక్కసారి కూడా వాళ్ళని పలకరించిన పాపన పోలే. దళిత బంధు అని చెప్పి అందరినీ టీఆర్ఎస్ సభ్యత్వం ఇచ్చి వాళ్ళని మభ్యపెట్టి ఆ దళిత బంధు కూడా ఇవ్వకుండా వాళ్ళు మోసం చేసింది. ఇప్పుడు దళిత బంధు ఏంటంటే వాళ్ళని బెదిరిస్తున్నారు.